రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతని మంత్రివర్గం ఎస్సీ వర్గీకరణ బిల్లుపై పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపి బిల్లును ప్రవేశపెట్టినందుకు చిత్తూరు ఉమ్మడి టీడీపీ ఎస్సీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం తిరుపతి టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు మాజీ కౌన్సిలర్ పి సుబ్బయ్య మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మాదిగలు అందరూ లబ్ధి పొందే అవకాశం ఉందని అన్నారు. ఈ బిల్లు ఆమోదంతో అన్ని వర్గాల ప్రజలకి విద్య, ఉద్యోగం తదితర వాటిల్లో మంచి అవకాశాలు వస్తాయని, ఈ బిల్లు ప్రవేశం పెట్టడంతో టీడీపీ తీసుకున్న నిర్ణయం పట్ల తామంతా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గుంగలయ్య, నీలిమ, మోహన్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి టీడీపీ ఎస్సీసీల తరఫున నమస్కారాలు. గతంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తుది రూపము దాల్చి రాష్ట్ర ప్రభుత్వం వారు మంత్రివర్గంలో పెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినందుకు మేము తిరుపతి ఎస్సీ టీడీపీ తరఫున హర్షం తెలియజేస్తున్నాం. ఎంతోమందికి ఉపయోగపడిన ఈ బిల్లులో ఎంతోమందికి పేద బడుగు బలహీన వరకు ఉపయోగపడుతుందని చాలా ఆశిస్తున్నాం. ఎందుకంటే రాబో కాలంలో బడుగు బలహీన వారికి విద్య, ఉపాధి, ఉద్యోగము, సంక్షేమ పథకాలు ఉన్నాయి. మా నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. కానీ ఇప్పుడు ఈ బిల్లుతో అందరి సమస్యలుగా తీరిపోతాయని వస్తున్నాం. మాల ఉపాధి కులాలు, మాదిగ ఉపాధి కులాలు అనుమానాలు ఉన్నా కూడా దీంట్లో అనుమానం ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమంలో అందరికీ సక్రమంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు ధర్మాసన న్యాయమూర్తులకు మా నమస్కారాలు. అదేవిధంగా 7 మంది లాయర్లు ఇప్లీడ్ పిటిషన్ వేసినటువంటి వారు అప్పట్లో 2011లో, దాంట్లో మన చిత్తూరు జిల్లా వాసి అయినటువంటి గిరిధర్ మాదిగ ఇప్లీడ్ పిటిషన్ వేసి దానికి కోర్టుకు పోయినటువంటి ఆ వ్యక్తికి మా నమస్కారాలు. అదేవిధంగా రాజు మిశ్రా గారు కూడా ఏకసభ్య కమిషన్ వారికి కూడా మా నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ బిల్లును మేము ప్రతి ఒక్కరూ హర్షక వ్యతిరేకత తెలియజేస్తున్నాం.